గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వార్తాలి వ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తుందంటే మా మమ్మీ గుమ్మడికాయ స్వీట్ చేస్తుంది. అది కూడా తెలంగాణ స్టైల్లో అండి. చూడండి, చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూడండి గాయ్స్, ఇలా ఉంటుంది గుమ్మడికాయ స్వీట్. ఇలా గుమ్మడికాయని కట్ చేసుకోవాలి మనం. ఓన్లీ కొంచెం నెయ్యి వేసుకొని ఈ ముక్కలు వేసేసుకోవాలి. గుమ్మడికాయ ఓకే, నెయ్యి వేసుకున్న తర్వాత గుమ్మడికాయ కట్ చేసిన పీసెస్ వేసుకోవాలి. నెయ్యి దానికి మంచిగా అంటుకుంటుంది. ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి మమ్మీ? ఒక 15 minutes ఉంచుకుంటే ఈ వాటర్ తోటి ఉడుకుతుంది. ఒక 10-15 minutes అయితే సరిపోతుంది కదా. ఓకే, కొన్ని వాటర్ వేసుకొని బెల్లం అంతా చెత్త వస్తుందని స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు బెల్లం కరిగించిన బెల్లం ఇందులో వేసుకోండి. బెల్లంలో చెత్త వస్తుందనేసి ఇలా ఆడబోసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. మనం వాటర్ వేసి మూత పెట్టుకుని అవసరం లేదు. ఇందులో ఏమి వేయద్దు, ఇక ఇంతే సింపుల్గా ఇది ఉడకాలి, దగ్గరికి రావాలి. ఈ బెల్లంలో ఈ ముక్కలు మంచిగా ఉడికిపోవాలి. సో గాయ్స్, ఇలా రావాలి దగ్గరికి. మన స్వీట్ రెడీ అయిపోయిందండి ఫైనల్గా. చూసారా, ఇలా పానకం దగ్గరకు వచ్చేసింది. వచ్చేదాకా ఉంచుకోవాలి. ఎట్లా ఉడికిందో ఉన్నాను ఇక ఎంత సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వీట్గా గుమ్మడికాయ చాలా బాగుంది.